ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజ్ కీ జై. నిసర్గదత్త బోధ 42వ భాగంలోనికి వస్తున్నాము. పునరాలోకనం 15. విచారణ అనే దాని గురించి మహారాజు గారు చెప్తున్నారు. మాయా, మిథ్య లేక అజ్ఞానం అనేది విచారణ చేస్తే నశించిపోతుంది. కనుక విచారణ చేయి, అది చాలు. నీవు అసత్యమైన దాన్ని ధ్వంసం చేయలేవు. ఎందుకంటే ప్రతి క్షణము నువ్వే దాన్ని సృష్టిస్తూ ఉన్నావు. నువ్వేం చేయాలి? దాని నుంచి వేరైపో, దాన్ని నిర్లక్ష్యం చెయ్యి అంటే పట్టించుకోకుండా ఉండు. దానికి అతీతం అయిపో అంటే పట్టించుకోకుండా ఉంటే వేరే ఏదో పట్టించుకుంటూ ఉండు. అప్పుడు అది లేకుండా పోతుంది. ఎప్పుడు చెప్పేదేనండి, అసత్యము, మిథ్య, మాయ, అజ్ఞానము, ప్రపంచము, శరీరము, మనస్సు ఇట్లాంటివి చెప్పినా సరే వీటిని నిర్లక్ష్యం చేస్తే నీ స్వరూపం బయటపడుతుంది. అది ఎప్పుడు ఉన్న స్వరూపమే. తరువాత అసత్యమైన దానిని సత్యంగా భావించటమే ముక్తికి అవరోధం. అసత్యాన్ని అసత్యంగా చూడు, అసత్యాన్ని వదిలి సత్యాన్ని ఎరుకలో ఉంచుకో. తరువాత మహారాజు గారు అన్నారు, మాటలు నేర్చుకుంటే చాలదు అంటే వాచా పాండిత్యాన్ని గురించి చెప్తున్నారు. నువ్వు సిద్ధాంతం ఎంతైనా తెలుసుకోవచ్చు, కానీ వ్యక్తి కానటువంటి ఏ లక్షణాలు లేని సత్ చిత్ ఆనందమైన నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోలేకపోతే వాచా పాండిత్యం అంతా దండగైపోతుంది. ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు, ప్రకృతి గురించి, మనిషి గురించి, ఈ విశ్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలున్నాయి. సృష్టివాదము, మిథ్యావాదము, స్వప్నవాదము, ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇట్లా పెద్దవాళ్లే ఇటువంటి సిద్ధాంతాలు చెప్తుంటే ఏది నిజం అనుకోవాలి అంటే మహారాజు గారు చక్కగా చెబుతున్నారు, అన్నీ నిజమే, అన్నీ అసత్యమే. నీకు ఏది నచ్చితే దాన్ని తీసుకో. చాలా మంది గ్రహించవలసిన విషయం, మీకు ఏది నచ్చితే అది తీసుకోవాలి. ఎందుకు అంటే ఏ వాదమైనా ఏ సిద్ధాంతమైనా ఇంతకు ముందే వచ్చింది. భాష ముఖ్యం కాదు. నిన్ను పైమెట్టుకు తీసుకెళ్ళడానికి, పైమెట్టు అంటే శుద్ధ చైతన్యం, భావాతీతం, మౌనం, ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఈ సిద్ధాంతాల్లో నీకు నచ్చింది ఏదైనా సరే ఉపయోగిస్తుంది. దాన్ని పెట్టుకుని ఆచరించి, అంటే ఆచరణ అంటే ఇక్కడ మననం, నిధిధ్యాసన, నిశ్చల స్థితి అనుభవాన్ని పొందితే తర్వాత ఇవి సత్యమా అసత్యమా అనే మాట ఉండదు, అనవసరం. అక్కడికి వెళ్ళడానికి సరే నీకు నచ్చినది నువ్వు తీసుకోవచ్చు అన్నారు. ఇదే విధంగా మరొక ప్రశ్న దేవుని గురించి వచ్చింది.
దేవుడు పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే లోకంలో ఉన్నాయి కదండి, ఆకారమా నిరాకారమా, పేరుందా లేదా, ఇవి ఎటువంటివి చాలా ఉన్నాయి. వాటిని గురించి మహారాజు గారు చక్కగా చెప్పారు. వాటన్నిటినీ తెలుసుకునేది ఎవరు? దాన్ని తెలుసుకో. పరమాత్మను గురించి ఎందుకు బాధపడతావు ఇప్పుడు అన్నారు. సరిగ్గా రమణ మహర్షి గారి పద్ధతేనండి. అతీతమైన ప్రశ్నలు, వాదోపవాదాలకు దోవచ్చేటటువంటి ప్రశ్నలు ఇవి. కొందరు ఇట్లా అంటే కొందరు అట్లా అంటారు. ఎందుకు? చూసొచ్చిన వాడు ఎవరు లేడు, సిద్ధాంతాన్ని బట్టు పాకులాడుతున్నారు. అందుకని సాధకులైన వాళ్ళ కోసం చెప్పే మాట అంటే, ఎవరు వీటన్నిటినీ తెలుసుకుంటున్నారో అంటే నేను అన్న అర్థం వస్తుంది. ఆ నేను తెలుసుకో. నువ్వు ఆ అనుభవాన్ని పొందినప్పుడు అన్నీ అర్థమవుతాయి. తర్వాత ఒకరు మహారాజు గారి జ్ఞాన స్థితిని గురించే ప్రశ్నించారు. మీరు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, కానీ మీరున్న స్థితి నిశ్చలమైనటువంటిది, దానికి చలనం లేదు, మార్పు లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆ అనుభవం కూడా మారిపోవచ్చు కదా అని సంశయం. అంటే మహారాజు గారు అన్నారు, మారిపోయే దాని గురించే మనం ఆలోచించగలం, మాట్లాడుకోగలం. మారని దాన్ని మౌనంలో మాత్రమే అనుభవంలో చూడగలము. అంటే మనసు ఆగిపోయిన స్థితి మౌనం, అదే పరమాత్మ. దాని గురించి చెప్పండి అంటే ఏం చెప్పడానికి ఏం లేదు. ఒకసారి దాన్ని అనుభవిస్తే అది మారిపోయే వాటన్నిటిలో కూడా మార్పు తీసుకొస్తుంది. మారిపోయే వాటిలో మార్పు అంటే అంతకుముందు నిజం అనిపించేవి ఇప్పుడు అబద్ధం అనిపిస్తాయి. అంతకుముందు కొన్నిటిని నేను నావి అనుకుంటుంటే ఇప్పుడు అన్నిటినీ కలిపి మహారాజు గారు చెప్పేటువంటి ప్రేమ అనేది వస్తుంది. అటువంటి మార్పులు వస్తాయి ఒకసారి దాన్ని చూస్తే. కానీ అది మటుకు మారటం లేదు, ఒకే రకంగా ఉంటున్నది అని అనుభవంలో తెలుసుకోవచ్చు. తర్వాత ఒకరు జ్ఞాపకాలు అనే విషయాన్ని తీసుకొచ్చారు. మహారాజు గారు మనం చూచాం చాలాసార్లు జ్ఞాపకాలు అనే మాట వాడతారు. ప్రపంచం అంటే ఏం లేదు, నీ జ్ఞాపకాలే. నీ మనసులో ఉన్న జ్ఞాపకాలను తీసుకొచ్చి అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా అనుకుని ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటున్నావు, నిజంగా ప్రపంచం లేదు అని చెప్తూ ఉంటారు. దాని మీద చర్చిస్తూ అన్నారు, మీరు జ్ఞాపకాలు లేకుండా ఉండగలరు. అంటే ఏదో జ్ఞాపకం ఉండాలి కదా మనిషి బతికున్నంత కాలం అంటే అక్కర్లేదు. మీరు జ్ఞాపకాలు లేకుండా ఉండగలరు. ఎట్లా? నిద్రలో మీరు ఎట్లా ఉంటున్నారు అంటే ఒక ఆయన ప్రశ్నించాడు. నేను దానిని అచేతనమైన అంటే స్పృహ కోల్పోయిన స్థితి అనుకుంటాను. నేనున్నాను, కానీ నేనున్నాను అన్న విషయం కూడా అప్పుడు నాకు తెలియదు. నిద్రను గురించి చెప్తున్నానండి. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, సరే దీని గురించి ఒకటి ఆలోచించు. నిన్నటి రోజు నువ్వు జరిపిన వ్యవహారంలోని ప్రతి క్షణాన్ని గుర్తులో ఉంచుకున్నావా? చూడండి, మన గుర్తులో చాలా తక్కువ. నిన్నటి వాటిల్లో 50 వంతులు గుర్తుంటాయేమో, వారం క్రితంవి 10 వంతులు గుర్తుంటాయేమో, సంవత్సరం క్రితంది ఏదో ఒకటో రెండో గుర్తుంటాయి. అది మహారాజు గారు చెప్పేది. సరే ప్రశ్నించిన ఆయన అంటున్నాడు, నిజమే అన్నీ నాకు గుర్తుండవు. మహారాజు గారు అన్నారు, మరైతే నిన్నటి రోజంతా నువ్వు స్పృహ లేకుండా అచేతన స్థితిలో ఉన్నట్లా? అబ్బే అదేం లేదు, నిన్నంతా స్పృహలోనే ఉండినాను. ఇప్పుడు మహారాజు గారు మళ్ళీ అంటున్నారు, అంటే నువ్వు నిన్న మంచి చైతన్యంతోనే ఉన్నావు, కానీ జ్ఞాపకాలు మాత్రం లేవు. అంటే
అన్ని క్షణాలని నీవు గుర్తుంచుకోలేదు. ఆయన అన్నాడు, అవునండి మహారాజు గారు, అదే రకంగా నీవు నిద్రలో కూడా చేతన స్థితిలోనే ఉన్నావు, కానీ గుర్తుంచుకోలేకపోయినావు. చూడండి మహారాజు గారి సునిశితమైన తర్కం. నువ్వు నిన్నటి గురించి ఎన్నో విషయాలు మర్చిపోయినావు, అట్లాగే రాత్రి నిద్రపోయినావు, ఆ విషయాన్ని మర్చిపోయినావు. అంతే, అనుభవం లేకపోవటం కాదు, అనుభవం ఉంది కానీ వివరంగా గుర్తుంచుకోలేదు. మళ్ళీ ప్రశ్న, అయినా దాని గురించి నాకేం తెలియదే మహారాజు గారు, అటువంటి నీకు తెలుసు కానీ జ్ఞాపకం లేదు అని. మళ్ళీ చెప్తున్నారు, దాన్ని ఇంకొక రకంగా చెప్పు. నువ్వు నిద్రపోయినప్పుడు నీకు బాధ లేదు, బంధము లేదు, ఆందోళన లేదు. అంటే ఏవి గుర్తుంచుకోలేదు అంటే ఏం లేదు, బంధం గుర్తుంచుకోలేదు, ఆందోళన లేదు, కష్ట సుఖాలు లేవు. నిద్రను గురించి ఆ విధంగా అనుకో అన్నారు. సారాంశం ఏంటి? నువ్వు ఉన్నావు, హాయిగా ఉన్నావు అన్న విషయం గుర్తుంది, వేరే ఏం గుర్తులేదు. ఎందుకంటే నీకంటే వేరుగా ఏమీ లేదు కాబట్టి. తరువాత నేను సుఖంగా ఉండాలనే అనుకుంటున్నాను అని ఒక ఆయన అంటే మహారాజు గారు అన్నారు, అడిగితే చాలు ప్రపంచంలో ఉన్న సుఖమంతా నీకే వస్తుంది. అంటే ఏంటండి, మనకు తెలిసిందే, ఆగి చూడు ప్రపంచంలో ఉన్న సుఖం అంతా అక్కడ ఉన్నట్టే. అంటే నీలోనే నువ్వు కోరుకున్న సుఖం ఉన్నది అని చెప్పారు. దాని గురించే ఇంకా చెప్తున్నారు, జ్ఞాని హాయిగా ఉంటాడు, హాయిగా ఉంటున్నాను అని, హాయి తన యొక్క సహజ స్వరూపమని బాగా తెలుసుకుని ఉంటాడు. అంటే అనుభవంలో తన స్వరూపాన్ని తెలుసుకొని ఉంటాడు. ఇంకా తానేమీ చేయవలసిన అవసరం లేదని, కొత్తది ఏదో పొందాలని జ్ఞానికి ఉండదు. తరువాత ప్రాపంచిక సుఖ దుఃఖాల గురించి చెప్తూ, సుఖం అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు నువ్వు దుఃఖం అంటే ఏంటో తెలుసుకుని ఉండాలి. అట్లాగే దుఃఖం అంటే ఏంటి తెలియాలంటే నువ్వు సుఖాన్ని గురించి తెలుసుకొని ఉండాలి. ప్రాపంచికమైన సుఖం, ప్రాపంచికమైన దుఃఖం గురించి చెప్తున్నారండి. నిజమైన సుఖం అంటే ఆత్మానందం, ఒక దాని వలన వచ్చేది కాదు. బయట నుంచి ఏదో అనుభవం కలగకపోతే అది మాయమైపోతుంది అని లేదు. మనం చెప్పుకునే బాధలు దుఃఖము కాదు, కానీ ఆ సుఖ దుఃఖాలు కూడా అందులో భాగంగా ఉంటాయి. ఇది కొంచెం లోతైన అర్థం కలిగిన మాట అండి. అసలైన ఆనందం సుఖ దుఃఖాలు అందులో భాగంగా. ప్రాపంచికమైన సుఖం, ప్రాపంచికమైన దుఃఖం కూడా ఊరికే వచ్చిపోయే బొమ్మలు అని సాక్షిభావం బాగా ముదిరినటువంటి స్థితిని గురించి చెప్తున్నారు. అసలైన సుఖంలో ప్రాపంచిక సుఖ దుఃఖాలు ఒక భాగంట. తరువాత మరొకరి ప్రశ్న, ప్రపంచంలో ఇంత దుఃఖం మన చుట్టూ ఉంటే ఎవరైనా ఎట్లా సుఖంగా ఉండగలుగుతారు? మహారాజు గారు అంటున్నారు, సుఖంగా ఉండకుండా ఉండలేరు. ఇది కూడా చాలా లోతైన అర్థం కలిగిన మాట అండి. లోన ఉన్న అంటే తన యొక్క సహజమైన ఆనందం పైన కనిపించే దుఃఖాలన్నింటినీ
చెరిపివేయగల శక్తి కలది. అంటే బయట ఎన్ని దుఃఖాలున్నా సరే వాటిని పక్కకు దోసేసి తన సహజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మంచి ఉదాహరణ అందరికీ తేలిగ్గా అర్థం కావాలంటే నిద్ర. ఎన్ని కష్టాలున్నా సరే వాటినన్నింటినీ పక్కకు నెట్టేసి నిద్రపోతున్నారు. ఆత్మానందానికి ఆ శక్తి ఉన్నది. ఏదో రకంగా వాటిన్నింటి తోసేసి సుఖపడాలి అని ఈ విషయాలు అంటే ఈ ఆధ్యాత్మిక విద్య తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చివరికి జంతువులు కూడా కష్టాలను తోసేసి సుఖంగా ఉంటున్నాయి. మహారాజు గారు దాన్ని చెప్తున్నారు. ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అది ఆకాశంలో సూర్యుని లాంటిది. అప్పుడప్పుడు దానికి మబ్బులు కమ్మవచ్చు, కానీ ఎన్నడూ లేకుండా పోదు. అంటే బయట ఎన్ని దుఃఖాలు కనపడుతూ ఉన్నా చూచేటటువంటి ద్రష్ట అంటే సాక్షి చైతన్యం ఎన్నడూ లోపించదు, శాశ్వతం అది. తరువాత సిద్ధాంత చర్చలు మరి ఎక్కువగా చేసేవారి గురించి చెప్తున్నారండి. మాటల చేత మోసపోకు. ఒకే మాట సందర్భాన్ని అనుసరించి ఎన్నో అర్థాలు ఇస్తుంది. అందులో కొన్ని విరుద్ధమైనవి కూడా ఉండవచ్చు. ఇక్కడ నేను అన్నమాట అర్థాన్ని గురించి చెప్తున్నారండి. ఒక సందర్భంలో సుఖమే కావాలి, దుఃఖం నాకు వద్దు అంటూ ఉండేటటువంటి నేను అనే అర్థం, అంటే అహంకారము అనే అర్థం వస్తుంది. ఇంకొక సందర్భంలో సుఖ దుఃఖాలు రెండు సమానమేను, నేను అన్నదానికి ఏది అంటదు అన్న అర్థంలో వస్తుంది అని చెప్పారు. ఇది అనేక విషయాలకి, అనేక సందర్భాలకి సరిపోతుందండి. మనం భగవద్గీతలో చూసాం, ప్రతి అధ్యాయానికి యోగము అని పేరు పెట్టాడు. అట్లాగే యోగం అనే మాటను కూడా ఎన్నో అర్థాల్లో వాడారు. ఆత్మ అనే మాటను ఎన్నో అర్థాల్లో వాడుతూ ఉంటారు. అదే ఇక్కడ మహారాజు గారు చెప్పారు. నేను అన్నదాన్ని కూడా ఒకసారి అహంకారం అనే అర్థంలో, ఒకసారి సాక్షి అనే అర్థంలో, ఒకసారి భావాతీతం అనే అర్థంలో రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఏ సందర్భంలో దాన్ని ఉపయోగిస్తున్నారు అనేది తెలియకపోతే తికమక కలుగుతుంది. తరువాత మన జీవితంలో పరిపూర్ణత అంటే అన్ని చక్కగా ఉండటం, కొరత లేకుండా ఉండటం అనేది ఉంటుందా ఉండదా అనే చర్చ. మహారాజు గారు అంటున్నారు, పరిపూర్ణతను ఆశించకు. దృశ్యమానమైన ప్రకృతిలో పరిపూర్ణత అనేది లేదు. విడివిడిగా వస్తువులను చూస్తున్నప్పుడు వాటిలో ఘర్షణ తప్పదు. ఏ సమస్య కూడా పూర్తిగా పరిష్కరింపబడదు. కానీ నువ్వు వాటి నుంచి దూరమై అవి నీపై ప్రభావం చూపించని స్థితికి చేరవచ్చు. అంటే ఎప్పుడు చెప్పేదే, పరిపూర్ణత అనేది నీలో అంటే శుద్ధమైన ఆత్మలో అక్కడ మాత్రమే ఉంటుంది. సుఖ దుఃఖాలకు అతీతంగా, ఏ కొరత లేకుండా. ప్రపంచ దృష్టి చూస్తే ఇప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంకొక రకంగా చెబితే శాశ్వతమైన పరిపూర్ణత ఉంటుంది, కానీ అసంపూర్ణత అంటే పరిపూర్ణత లేకపోవడం అందులో ఒక భాగం. చూడండి, ఇది ఏ అర్థంలో చెప్పారు? పరమాత్మ పరిపూర్ణం, నీ ఆత్మస్వరూపం పరిపూర్ణం, అందులో భాగంగా అసంపూర్ణతలు తోస్తూ ఉన్నాయి. దీన్ని చూస్తూ ఉంటే కొరత, దాన్ని చూస్తూ ఉంటే పరిపూర్ణత. ఎందుకు అంటే ఒక పరిపూర్ణమైన వస్తువు
అనంతం అనుకోండి. అందులో ఒక భాగం కూడా పరిపూర్ణమే ఉంటుంది. దాన్ని నువ్వు వేరు చేసి చూసినప్పుడు మాత్రమే అందులో ఏదో లోపం, కొరత కనపడుతుంది, దుఃఖం మొదలవుతుంది. ఒక సముద్రాన్ని చూచామనుకోండి, అందులో ఒక అల వస్తోంది. అలని 2 రకాలుగా చూడొచ్చు. అలా అని పేరు పెట్టి అదేదో ప్రత్యేకంగా ఉంది అన్నట్టు చూస్తే అయ్యో వచ్చింది, అయ్యో పడిపోతోంది, అరే వచ్చింది, అయ్యో పడిపోతోంది. అంతా సముద్రమే, అంతా ఒకే నీరు అన్న దృష్టిలో చెబితే దానికి ఏ లోపము లేదు, అలకు కూడా లోపం లేదు, అలా కూడా పరిపూర్ణమే. ఎట్లా నీటి దృష్టితో చెప్పినప్పుడు. అట్లాగే ప్రపంచంలో లోపాలు, కొరతలు, బాధలు, భయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అది కూడా ఆత్మలో భాగమే అన్నట్టుగా చూస్తే ఎక్కడ లోపం ఉండదు. అంటే చూచే దృష్టిలో మార్పు రావాలి అని ఎప్పుడు చెప్పినట్టుగానే చెప్తున్నారు. ఇంకా అన్నారు, నీ స్వరూపాన్ని నువ్వు అనుభవంలో తెలుసుకున్నప్పుడు నీ ప్రవర్తన అంటే ప్రపంచంలో పనిచేసే విధానం పరిపూర్ణంగానే ఉంటుంది. అది అప్రయత్నంగా జరుగుతుంది. అంటే ఇట్లా జరగాలి, అట్లా జరగకూడదు, ఈ భావాలు లేకుండా చేస్తూ ఉంటే ఏ చేసినా బాగానే ఉంటుంది. దుఃఖం అనే దాని గురించి మహారాజు గారు చెప్తున్నారు మరొక వేదాంత రహస్యాన్ని. నొప్పి అనేది దృష్టిలోనికి తేలిగ్గా వస్తుంది. అంటే శరీరం అనుకోండి, శరీరంలో ఎక్కడ నొప్పి పుడితే తేలిగ్గా తెలుస్తుంది మనకమ్మా ఇది ఇక్కడ నొప్పి అని. దుఃఖం అంటే మానసికమైనది, అది అంత తేలిగ్గా తెలియదు. అంటే లోపలేదో కొరత ఉన్నట్టు, ఏదో అవుతున్నట్టు, ఇది అవుతున్నట్టు, ఇట్లా 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 ఉంటుంది. మొత్తం మీద అంత శాంతంగా ఉండదు. ఎందుకు శాంతంగా ఉండటం లేదు అనేది కూడా కొన్నిసార్లు అర్థం కాదు. అది చెప్తున్నారు. దుఃఖం అనేది అంత సరళమైనది కాదు. ఎందుకంటే దుఃఖం మనస్సులో ఎడతెగకుండా ఎప్పుడూ ఉండే తత్వమే. అదండి, మనస్సు ఉన్నది అంటేనే దుఃఖం. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనస్సుకు అతీతమైనప్పుడు మాత్రమే నిజమైన సుఖం వస్తుంది. కాబట్టి ఎప్పుడూ దుఃఖం ఉన్నట్టే. ఆ పైన మరి కొత్త దుఃఖాలు కొద్దో గొప్ప వస్తుంటే వెంటనే తేలిగ్గా తెలియబడవు. దుఃఖం యొక్క స్వరూపాన్ని లోతుగా తెలుసుకోవాలంటే దాని మూలాల దాకా వెళ్లి కనుక్కోవాలి. అప్పుడే అక్కడ ఉన్న దాని గజిబిజి అల్లిక అంతా తెలుస్తుంది. అంటే మనం చెప్పుకునేటటువంటి సంస్కారాలు, వాసనలు, అవ్యక్తమనే మనస్సు, ఇవంతా లోపల పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల కాస్తో కూస్తో దుఃఖమే గాని పరిపూర్ణమైన సుఖం రాదు. బాగా లోతుల్లోకి వెళ్లి ఏం జరుగుతోంది మనసులో అని కనుక్కోవడం మొదలు పెడితే లోతుల్లో ఉన్న సంస్కారాలు, వాసనలు తెలియబడతాయి. ఇంకా లోతుకెళ్తే వాటికి వేరే అయినటువంటి ఆత్మ తెలుస్తుంది. అది మహారాజు గారు ఇక్కడ చెప్పిన గూఢమైన విషయం. సరే, ఒక ఆయన అతి సాధారణమైన స్థాయిలో అడిగారండి, ఇవన్నీ చెప్తున్నారు కానీ నా బ్రతుకు తెరువు సమస్య ఉండనే ఉంది కదా అంటే మహారాజు గారు అన్నారు, అది నీ సమస్య కాదు, శరీరం యొక్క సమస్య. తినటం, తాగటం, పడుకోవటం అటువంటివి చేస్తూ ఆ సమస్యను అదే పరిష్కరించుకుంటుంది. అంటే నేను అనే అహంకారాన్ని తెచ్చుకోకు, ప్రారంధానుసారంగానో లేకపోతే ప్రకృతి ధర్మాన్ని అనుసరించో ఏదో రకంగా బతుకుతుంది అని ఇంకా అన్నారు. నువ్వు దేన్నైతే బ్రతుకు తెరువు సమస్య అంటున్నావో అది కళని నిలబెట్టే సమస్య. అంటే వేదాంత దృష్టితో చెప్పినప్పుడు కళలో ఉన్న శరీరం ఇది,
నువ్వు ఈ శరీరాన్ని నిలబెట్టాలి అనుకుంటే కళను నిలబెట్టాలి అనుకున్నట్లే అంటున్నారు. తర్వాత అంటున్నారు, శుద్ధం చేయబడినటువంటి మనస్సు ఆత్మకి మంచి సేవకుల్లాగా పనిచేస్తుంది. లోపల బయట ఉండే అన్ని అవయవాలను అది అధీనంలోకి తెచ్చుకుని జరగవలసిన పనులు చక్కగా నెరవేరుస్తూ ఉంటుంది. నిజానికి మనస్సు ఎప్పుడు చేసే పని అదేనండి. శరీరం మొత్తాన్ని కలుపుకొని, ఇక్కడ మనస్సు అంటే అహంకారం అనుకోండి. అహంకారం అనేది శరీరము లోపల అవయవాలు బయట అవయవాలు అన్నీ కలుపుకుని వాటన్నిటితో పనిచేస్తూ ఉంటుంది. మహారాజు గారు చెప్పిన విశేషం ఏంటంటే శుద్ధమైన మనస్సు, శుద్ధం చేయబడిన మనస్సు అంటే ముఖ్యంగా ఆత్మజ్ఞానం వలన అందులో ఉన్న కామక్రోధములు భయాలు ఎటువంటి పోయినప్పుడు అన్నిటి చేత అదే చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఆలోచించక్కర్లేదు అన్నారు. అదే ప్రశ్నకు ఇంకొకసారి ఇంకో రకంగా చెప్పారు. నువ్వు బతకాలంటే కొంత ఆహారము వస్త్రాలు ఉండటానికి ఒక నీడ ఉండాలి నీకు నీ వాళ్ళ కోసం. కానీ అత్యాశ రానంత వరకు అవి పెద్ద సమస్యను తెచ్చిపెట్టవు. ఏదో కాస్త ఉంటే చాలు అన్నట్లుగా ఉండేవాడికి తృప్తిగానే ఉంటుంది. ఇంకా 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 అంటూ ఉంటే అశాంతి కలుగుతుంది అని అర్థం. తరువాత ఒక ప్రశ్న, ఏ రకమైన భావాలు ఉద్రేకాలు లేకుండా అసలు ఒక మనిషి ఎట్లా బతకగలుగుతాడు? మహారాజు గారు అంటున్నారు, నీకు కావలసిన ఉద్రేకాలు భావాలు ఆవేశాలన్నీ పెట్టుకో, కానీ వాటి మీద ప్రతిక్రియలు రాకుండా చూసుకో. కొత్తగా ఉత్పన్నమయ్యే భావావేశాలు రాకుండా చూసుకో. ఇది కూడా సాధకులకు ఉపయోగపడే ఒక రహస్యం అండి. ఇక్కడ భావాలు ఉద్రేకాలు ఆవేశాలు అంటే మన ఏదో రాగము ద్వేషము ప్రేమ జాలి భయము ఈర్ష్య ఇట్లాంటివేవో భావాలు వస్తుంటాయి అనుకోండి. అసలే రాకూడదు అంటే మన వశం కాదు. అది ఎక్కడో ఉండేది దాక్కోనే బయటకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మహారాజు గారు చెప్పేది ఏంటి, సరే ఎన్నైనా ఉండని ఎన్నైనా రాని, దానికి ఏదో చెయ్యాలి. నేను ఇది వచ్చింది కాబట్టి దాన్ని ఎదుర్కొని ఏదో చేయాలి. దానికి తగినట్టుగా ఒక పని చేసి మంచో చెడో ఆ అలజడిని తగ్గించుకోవాలి అనుకుంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ అలజడి వస్తుంది అంటున్నారు మహారాజు గారు. అదంతా ఏమవుతుంది, వచ్చింది అంతే. కొత్తగా మరికొన్ని భావాలని ఆవేశాలని కల్పించుకోవద్దు. అంటే వాటిని గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే దాన్ని కొనసాగించినట్లు అవుతుంది. దీని యొక్క సారాంశం ఏంటి, ఏదైనా రాని మనసులో దాన్ని కొనసాగించవద్దు. కట్ కట్ అంటుంటారు, ఖండించండి, అక్కడితో ఆపేయండి. ఎన్నైనా రాని అంతే, వచ్చింది పోయింది అంతే. ప్రపంచ వ్యవహారంలో ఏవి చేయాలి ఎట్లా చేయాలి అంటే ఇది చేయాలి ఇట్లా చేయాలి అని చెబితే మళ్ళీ అది కూడా వ్యవహారం అయిపోతుంది. మహారాజు గారు చెప్పింది ఏంటి, నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యొచ్చు, కానీ షరతు పెట్టారు. నేను దేహము మనస్సు అనే భావాన్ని నిలబెట్టకూడదు. ఆ భావాలు దేహము మనస్సు నేను అనే భావం లేకుండా ఉంటే ఏం పని చేస్తావు, ఇంకా అకర్త అయిపోతావు. పనులు జరుగుతూ ఉంటాయి అంటే అకర్తాభావం వస్తుంది. తరువాత ఎవరు అడిగారు, ఆత్మహత్య చేసుకుంటే తప్పేంటి? మన వాళ్ళు శాస్త్రంలో చెప్తుంటారు కదండి, ఆత్మహత్య మహాపాపము, చేసుకోకూడదు అని. మహారాజు గారు చెప్తున్నారు, ఏమీ తప్పు లేదు, అది
నీ సమస్యని పరిష్కరించేటట్లయితే అన్నారండి. షరతు పెట్టారు. నీ సమస్యను పరిష్కరిస్తుందా? తాత్కాలికంగా పోతుంది, మళ్ళీ వస్తుంది ఇంకో శరీరం. అది ఆయన చెప్పింది. మరి సమస్య పరిష్కారం కావాలంటే జ్ఞానమే, నీ స్వరూపాన్ని గుర్తించడమే. నీ సమస్యను పరిష్కరించేటట్లయితే ఆత్మహత్య పర్వాలేదు, చేసుకోవచ్చు. జ్ఞానము కారుణ్యము లేనప్పుడు ఆత్మహత్య ఏమీ సహాయం చేయదు. మూర్ఖమైన సావు మూర్ఖమైన పునర్జన్మనే కలిగిస్తుంది. ఇదండి ఆత్మహత్య మహాపాపం అని చెప్పడానికి కారణం. మూర్ఖమైన చావు అంటే ఏదో కష్టాల్లో బాధల్లో ఉండి దాన్ని పరిష్కరించుకోలేక చనిపోవటం అనేటువంటిది మళ్ళీ అటువంటి అజ్ఞానాన్నే తీసుకొస్తుంది. ఇంకా చెప్తున్నారు, అందువలన సహనం, ఓర్చుకోవటమే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. సాధారణంగా సహనం అంటే చేతగాక ఏడుస్తూ ఓర్చుకోవడం కాదు. అంటే ఏం చేయలేక ఏడుస్తుంటారనుకోండి, అది కాదు. అర్థం చేసుకుని ఓర్చుకోవాలి. ఏమర్థం చేసుకుని? ఉత్తమమైనటువంటిది ఆత్మస్వరూపం, దానికి ఏమంటదు, ఇదంతా మాయ, వస్తున్నాయి పోతున్నాయి. ఇది అత్యుత్తమమైనటువంటి జ్ఞానం. కొంచెం తక్కువ స్థాయిలో చెప్తే లోకులకు అందరూ సరిపోయేది, నువ్వేమీ చేయలేవు, నిస్సహాయత, నేనేమీ చెయ్యలేను అని తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానం. అది తెలుసుకుని సరే కాని రాని అంటూ ఓర్చుకోవటం, అది కూడా మంచిదే. అటు ఇటు కొట్టుకుంటూ ఏడుస్తూ ఓర్చుకోవటం ఎటు తప్పదు. కానీ మనస్సులో సరే తప్పదు కదా, ఏం చేస్తాం అన్నట్లుగా ఉంటే అది సరి అయిన ఓర్చుకోవటం, సహనం, తితిక్ష అంటారు. తరువాత ప్రశ్న, దృశ్యమంతా మారిపోయేది, తెలియబడేది అయితే ఇక పరమాత్మ యొక్క స్థానం ఏమిటి? మహారాజు గారు చెప్పారు, తెలివి, చైతన్యం అంటే తెలుసుకోవటం అనే శక్తికి మూల స్థానం పరమాత్మ. దానివల్లనే ఏవైనా తెలియబడుతున్నాయి. అయితే ఒక విషయం తెలుసుకో, ఈ విధంగా మరీ ఎక్కువగా విశ్లేషణ చేస్తూ పోవటం అంతగా ఉపయోగించదు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. మరీ ఎక్కువగా అదేమిటి, దానికి మూలం ఏంటి, దానికి మూలం ఇదేమిటి అని చూస్తూ వెళ్తే కొన్ని ప్రశ్నలకు ఆ సిద్ధాంతాలకు సమాధానం ఉండదు, కొన్నింట్లోనేమో అంతం ఉండదు. తర్వాత అక్కడ ఇక్కడ ఒక రకంగా సమాధానాలు దొరుకుతాయి. సాధకులైన వాళ్ళు ఏం చేయాలి? సాధనకు ఎంతవరకు అంతవరకు తెలుసుకుని దాన్ని ఉపయోగించుకుని అనుభవంలో చూసుకోవాలి. తన స్వరూపాన్ని అనుభవంలో చూసుకుంటే ఇప్పుడు అడిగిన పరమాత్మ అంటే ఏంటి, చూడటం అంటే ఏంటి, ఎడ జరుగుతుంది, ఇవన్నీ అర్థమవుతాయి. అది మహారాజు గారు సాధన దృష్టితో చెప్పిన సమాధానం. అటువంటిదే ఇంకో విషయం కూడా చెప్పారు. ఏది వస్తే దాన్ని రాని, ఏది పోతుందో దాన్ని పోని, ఎందుకు వాటిని పట్టుకొని వేలాడి వాటి మూలమేమిటి, కారణాలేమిటి అని విచారిస్తూ ఉండటం. ఇందాక ప్రశ్నేమో పరమాత్మ గురించి అడిగారండి. పరమాత్మ యొక్క పని ఏంటి, ఎక్కడుంటాడు, ఎట్లా. ఇక్కడ దృశ్యాన్ని గురించి మటుకు మరీ ఎక్కువగా విచారిస్తూ ఉండడం ఎందుకు? ఏదో వచ్చింది పోయింది, అంతవరకు తెలుసుకో. ఎందుకు వచ్చింది, ఏమిటి, దానికి మూలం ఏమిటి, అదంతా అనవసరం అన్నారు. వచ్చింది పోయింది తెలుసుకో చాలు. సాధకులకు చెప్పిన ఉపదేశం అండి. సిద్ధాంతంలో చర్చలైతే అలా వెళ్తూనే ఉంటాయి. తరువాత ఒక ఆయన తన గురించి కాస్త చెప్పుకున్నాడు. నేను అది ఇది ఇక్కడ చదివాను, అది చూశాను, ఇది చూశాను అని చెప్పుకుని
మహారాజు గారిని అడిగాడు, సార్ మీరేం చేస్తున్నారు అంటే మహారాజు గారు హాస్యంగా చెప్పారు, నేను కూర్చొని ఉన్నాను. ఇంకా ఏం చేస్తున్నారు అన్నాడు. మాట్లాడుతున్నాను అంటే ఆయన మళ్ళీ ప్రశ్న, దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మహారాజు గారు మీకు ఆ విషయంలో ఏమైనా ఉపన్యాసం కావాలా, నేనేం మాట్లాడుతున్నాను అన్న దాని గురించి. నీకు ఏది అవసరమో, నీ హృదయానికి ఏది తాకుతుందో, దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో అటువంటివి అడుగు. నీ నిజ స్థితిపై ఆసక్తితో ఉంటే తప్ప కేవలం కుతూహలం, చర్చలు, వాదాల కోసం మాట్లాడుతూ ఉంటే నిజమైన అవగాహన రాదు. ఇవ్వండి, అడగటం కూడా ఎట్లా అడగాలి? తన మనస్సులో ఏది తిరుగుతుందో, తన సాధనకు ఏది అడ్డం అవుతుందో అటువంటివి అడిగితే మంచిది. ఊరికే సిద్ధాంతపరంగా మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇటువంటివి అడిగితే లాభం ఏంటి అన్నారు. తరువాత ఇంకొక ఆయన ప్రశ్న, అన్నీ వాటంతటా జరుగుతూ ఉంటాయి అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మరి అట్లాగైతే నేను ఇంకా బాధపడటం దేనికి అన్నాడు. మహారాజు గారు అన్నారు, ఖచ్చితంగా అదే. మోక్షం అంటే బాధ, ఆందోళన నుండి విముక్తియే. ఇక్కడ చూడండి, నేనెందుకు బాధపడాలి అన్నాడు. మహారాజు గారు కరెక్టే అంటున్నారు. ఇది అందరికీ సరిపోయే మాట అండి. అన్నీ వాటంతటా జరుగుతున్నాయి, ప్రకృతి వలనో, ఈశ్వరుడు వలనో, ప్రారంభం వలనో, ఇంకోటేది అని చెప్పొచ్చు. మనం ఎందుకు ఆందోళన పడాలి? అది అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఈ అడిగిన ఆయన ఒక సిద్ధాంతపరంగా అడిగాడనమాట అండి. అంతా అవే జరుగుతుంటే నేనెందుకు బాధపడాలి అని కాదు, ఆ మాట నిజంగా నీ మనస్సులో దూరితే హాయిగా ఉంటుంది అని మహారాజు గారు చెప్పినట్లు. అదే విషయంలో మరొకరి ప్రశ్న, అట్లాగైతే అంటే అన్ని అవే జరుగుతూ ఉన్నట్లయితే నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దానికి బాధ్యత అంతా ఏదో పరమాత్మ శక్తి అని చెప్పవచ్చునా? ఎంత తేలిగ్గా ఉంది అన్నారండి. అంటే ఇది అర్థం చేసుకున్నాడు ఇది కాదండి, సిద్ధాంతపరంగా అడుగుతున్నాడు. ఈ నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది దేవుడి మీద పెట్టొచ్చునా? మహారాజు గారు చెప్తున్నారు, అవును, అది నిజంగా చాలా తేలికైన విషయమే. ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేటటువంటి ఒక మహాశక్తిని గుర్తించు, తర్వాత అన్ని ఆయనకు వదిలేసేయి. నువ్వు ఏ విధంగానూ సంశయించకుండా ఉంటే, మోసగించకుండా, నిన్ను నువ్వు ఇతరులని మోసగించకుండా ఉంటే సత్యాన్ని చేరడానికి ఇది చాలా దగ్గర దోవ. చూడండి, అంతా దేవుడి మీదనో దేవుడి మీద పెట్టేసే నాకేం సంబంధం లేదు అంటే ఇటుపక్క ఆత్మ అసంగం అనే అర్థం వస్తుంది. ప్రపంచంలో నేను చేయాల్సిందేమీ లేదని వస్తుంది, మోక్షమే. కోరికలు, భయాలు లేకుండా ఉండు, అన్నిటి మీద అధికారము, బాధ్యత వదిలేసుకో. ఇది చాలా సరళమైన పద్ధతి. అంటే ఆయన కొంచెం ఎగతాళిగా అడిగినా మహారాజు గారు నిజమే, మోసం చేసుకోకుండా ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడు అన్నారు. దాని మీద మళ్ళీ సాక్షి అనేది నేను తెలుసుకుంటూ ఉన్నాను అన్నట్లు ఉంటుంది. వ్యక్తియో నేను చేస్తున్నాను అన్నట్లు ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్నాను అనేది పూర్తిగా అసత్యం. ఎట్లాగంటే వ్యవహారిక దృష్టితో, శరీర దృష్టితో, మనసు దృష్టితో చెప్పినా శరీరం మనసులన్నీ ప్రకృతి సంబంధం, అందుకని ప్రకృతి చేస్తున్నట్లే అర్థం వస్తుంది. అందుకని పూర్తిగా అసత్యం. నేను తెలుసుకుంటున్నాను అనేది
పూర్తి అసత్యం కాదు, కానీ సత్యంలో కొంచెం తక్కువ రకం. అంటే పూర్తిగా చెప్పాలంటే సాక్షి కూడా మీరింది, తెలుసుకోవడం కూడా లేదు, భావాతీతం. తరువాత వాచా వేదాంతాన్ని గురించి చెప్పారు. నిన్ను నీవు నిర్వచించుకుని వర్ణించుకుని ఇతరులకు తెలియజేయాలనే ధోరణిని వదిలించుకో. ఊరికే మాటలతో ఏవేవో చెప్తూ ఉంటే ఉపయోగం లేదు. ఒక మంత్రం లాంటి దాన్ని, అంటే నేను శరీరం కాదు, నేను శరీరం కాదు, నేను శరీరం కాదు, అట్లా ఎంతకాలమైనా నువ్వు జపిస్తూ ఉండొచ్చు, దానివల్ల నీకేం ప్రయోజనం రాకపోవచ్చు. అంటే ఏంటండి, మాటలు తప్పు అని కాదు. ఇక్కడ మాటల్ని విని అక్కడే ఆగిపోకుండా దాన్ని మననము ధ్యానము చేసి భాషకు అతీతమైన స్థితిలోకి వెళ్ళాలి. తరువాత పరమాత్మ స్థితి భాషకు అతీతమైంది. నేను దాన్ని మాటల్లో ఎట్లా చెప్పగలను? కాదు కాదు అనే పద్ధతినే చెప్పాల్సి వస్తుంది. సంస్కృతంలో నేతి నేతి అంటుంటారండి. అందువలన నేను అది కాలాతీతము, దేశము లేనిది, కారణము లేనిది అంటూ ఉంటాను. అవి కూడా మాటలే, వాటికి అర్థం లేదు. అయినా అవి నా పనికి సరిపోతాయి. అంటే అడిగారు, ఏం సరిపోవడం ఏంటి? వాటికి అర్థం పర్థం లేకపోతే మీరు ఎందుకు వాడాలి అసలు? మహారాజు గారు అన్నారు, ఎందుకంటే మాటలు పనిచేయని చోట మీరు మాటల్ని కోరుకుంటున్నారు. అంటే మీరు ప్రశ్నిస్తున్నారు, ఏదో ఒకటి చెప్తే గానీ మీకు తృప్తి ఉండదు, కాబట్టి నేను ఇటువంటి మాటలను వాడుతూ ఉంటాను. అర్థం చేసుకుంటే మీరు అడగరు. ఇంకా తరువాత ఒక ఆయన అన్నాడు, నా జీవితం అంతా మాటలతోనే గడిపేశాను, అది నాకేమైనా ఉపయోగించిందా? లేదు, ఏమాత్రం లేదు. మహారాజు గారు దాని మీద చెప్తున్నారు, మనస్సు భాషను కల్పిస్తుంది, తర్వాత ఆ భాష మనస్సును మారుస్తూ ఉంటుంది. అంటే విన్న మాటల వల్ల మనసులో మార్పు వస్తూ ఉంటుంది అని. ఈ రెండు కూడా పనిముట్లే. రెండింటినీ వాడుకో, దేన్ని? భాషని, మనస్సుని. ఇందా చెప్పాం కదా, వీటిని ఉపయోగించుకుని పైకి వెళ్ళాలి. ఇవి పూర్తిగా తప్పు అని కాదు, రెండింటినీ పనిముట్లుగా వాడుకో, కానీ వాటిని దురుపయోగం చేయకు. ఇదండి సాధకులు గమనించవలసిన విషయం. దుర్వినియోగం, పొరపాటుగా ఉపయోగించకూడదు. అంటే ఏంటి? నీ సాధనకు కావలసినంత వరకు ప్రశ్నించి అడిగి ఓహో అనుకుని అట్లా నిలబడాలి. అట్లా కాకుండా ఊరికి సిద్ధాంతపరంగా సరే ఇట్లాగా, అట్లాగా, కాదండి ఇట్లాగా, మరి ఆ మహానుభావుడు అట్లా అన్నాడు ఎందుకు, ఈ గ్రంథంలో ఇట్లా ఉంది ఎందుకు, ఇటువంటి ప్రశ్నలతో అడుగుతూ ఉంటే కేవలం భాషాపరమైన ప్రశ్నలు, సిద్ధాంతపరమైన ప్రశ్నలు, కాలయాపన జరుగుతుంది, నిన్ను దోహ తప్పించేస్తాయి. ఇంకా చెప్తున్నారు, మాటలు వాటి పరిమితి ఎంతవరకో అంతవరకు నిన్ను తీసుకెళ్తాయి. వాటిని దాటిపోవడానికి వాటిని వదిలేయవలసి ఉంటుంది. కేవలం మౌన సాక్షిగా మాత్రమే ఉండు. ఇది చివరి మాట అండి. మౌన సాక్షి. శుద్ధమైన చైతన్యం ఎట్లా ఉంటుంది, లేదా నేను ఎట్లా ఉంటాను, నా యొక్క అసలు స్వరూపం ఏంటి? మౌనం సాక్షి. ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మధ్య మధ్యలో అక్కడెక్కడెక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. ఇది భాషతో పట్టుకుంటే భాష చూపించేటువంటి విషయాలు అక్కడెక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు.
దీని మీదనే ఇంకొక ప్రశ్న. మాటలు వాడకుండా అనుభవాన్ని ఇతరులకు ఎలా అందించగలం? మహారాజు గారు, అనుభవం అనేది మాటల ద్వారా చెప్పలేము, అది ఆచరణలో కనిపిస్తుంది. అనుభవంలో బాగా స్థిరుడైనటువంటి వాడు అంటే స్థితప్రజ్ఞుడు అనుకోండి. ఆచరణలో అంటే వాడు చేసే పనులలో ఆత్మవిశ్వాసము, ధైర్యము కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆందోళన ఉండదు. ఎట్లా అవుతుందో కాదో, సరేనా కాదా ఇది లేకుండా ఏదెప్పుడు ఎట్లా వస్తుందో అని అట్లా చేసుకుంటూ పోతాడు. ఆందోళన, భయము ఉండదు. ఆత్మవిశ్వాసము, ధైర్యము ఉంటాయి. తరువాత మహారాజు గారి స్థితిని గురించి ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు దానికి సమాధానం చెప్తున్నారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతోంది అసలు అంటే మహారాజు గారు అంటున్నారు, ప్రశ్న సమాధానం రెండు తెర మీద అగుపిస్తున్నాయి. పెరిమేలు కదులుతున్నాయి, శరీరం మాట్లాడుతోంది. అయినా ఆ తెర స్వచ్ఛంగానూ ఖాళీగానూ ఉంటున్నది. అంటే తన యొక్క స్థితిని సినిమా తెరతో పోల్చుకుని చెప్పారండి. నువ్వు ప్రశ్న అడగటం, నేను సమాధానం చెప్పటం, ఇవన్నీ తెర మీద బొమ్మల్లాగా జరుగుతున్నాయి. నా అనుభవం ఏంటి? నేను మారటం లేదు. మహారాజు గారు ప్రేమ, సానుభూతి ఇట్లాంటి మాటలు చెప్తుంటారు కదా, దాని మీద అడిగారు. చెప్తున్నారు, నేను నా దృష్టి ఒక దాని మించి మరొక దాని మీదకి మరల్చినప్పుడు ఆ చూడబడే వస్తువు నేనైపోయినట్లుగా ఎట్లాగో దాని అనుభవం నాకే అయినట్లు అనిపిస్తుంది. అదే ప్రేమ అని కూడా అనొచ్చు. అంటే ఈ శరీరం మీద ఉన్న దృష్టి తీసి ఇంకొక శరీరం మీద పెడితే అంటే చూడటమేనండి. ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, ఇక్కడ మన ఎదుర్కొన్న నిజంగా ఉండొచ్చు, లేక తెర మీద ఇద్దరు మనుషులు కనపడుతుంటే కావాలంటే మన దృష్టిని ఈ వ్యక్తి మీద కేంద్రీకరించవచ్చు, లేదా మన దృష్టిని పక్కనున్న మనిషి మీద కేంద్రీకరించవచ్చు, లేదా ఎవడి మీద కేంద్రీకరించకుండా ఇద్దరినట్టు ఊరికి చూస్తూ ఉండొచ్చు. ఇవి చూసే దృష్టిలో మార్పులు. మహారాజు గారు ఏమని చెప్తున్నారు? నేను దృష్టిని మార్చగలను. ఎదుర్కొంటే ఎవడో ఏడుస్తూ కనపడ్డాడు అనుకోండి, అదే అన్నట్టుగా ఏడ్చేవాడితో తాదాత్మ్యం చెందినట్టుగా చేస్తే వాడి మీద దాన్ని ప్రేమ, తాదాత్మ్యం నాకే అయినట్టుగా అనిపించటం ఉంటుంది అన్నారు. తరువాత నేను చైతన్యము కాదు, చైతన్య రహితము కాదు, రెండిటికీ అతీతం అన్నదాన్ని వివరించటం కష్టమే. మరి ఎవరు అంటే నేనెవరో, అదే రూపము ఉంది, రూపము లేదు, చైతన్యం ఉంది, చైతన్యం లేదు, ఇటువంటి భావాలు ఏవీ లేని స్వరూపము నాది. రకరకాల స్థాయిలండి అనుభవాలు. ఇప్పుడు చెప్పింది ఎట్లా ఉంది? గాఢ నిద్రలో ఉన్నాను అని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు, రెండు కాదు అని చెప్పొచ్చు, రూపం ఉంది, ఆ రూపం లేదు, ఏం లేదు, చెప్పడానికి లేదు అక్కడ. అదే ఒక్కోసారి స్వప్నంతో పోల్చినప్పుడు ప్రపంచంతో స్వప్నంలాగా ఉంది, నేను ఊరకు చూస్తున్నాను సాక్షిలాగా, అట్లా కూడా ఒక్కోసారి చెప్తూ ఉంటారు. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు? నాలో చైతన్యం కూడా లేదు, ఏదో ఉన్నానంతే. ఉన్నానని చెప్పడం కూడా తప్పే, అది భాషకు అతీతం. దాని మీద ఎవరో అడిగారు, అంటే మీరు అసలు ఏం లేదు, శూన్యం అని అర్థం చేసుకోవచ్చా మేము? మహారాజు గారు ఓ కాదు కాదు, నేను అంతా పరిపూర్ణము, అంటే కొరత లేకుండా ఉండేది. నేను ఉండటం అనే దాని యొక్క ఉనికి, తెలుసుకోవడం అనే దాని యొక్క తెలివి,
సంపూర్ణమైన శాంతం, ఆనందం అవన్నీ నావే. నేను శూన్యమని చెప్పడానికి లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు నన్ను ఏదిగా భావిస్తున్నారో నేను అది కాదు. అంటే ఒక శరీరము, మనస్సు, ఇక్కడ కూర్చొని ఉండటం, మాట్లాడటం, ఇవన్నీ అనుకుంటున్నారు. మీరు ఒక పేరు పెడుతున్నారు, అది కాదు. అంటే నిషేధపూర్వకంగా ఇది కాదు అని చెప్పచ్చు నేను, అది ఖచ్చితం. ఏది అవును అంటే రకరకాలుగా వర్ణిస్తున్నాను నేను. ఎందుకు ఖచ్చితంగా చెప్పడం నాకు చేత కాదు అంటారు. నేను ఒక పదార్థాన్ని కాను, మీరు కూడా అంతే. ఇంకో సందర్భంలో ఎవరు అడిగారు, మీరు చాలాసేపు మాట్లాడుతూ ఉంటారే అంటే మహారాజు గారు అంటున్నారు, మాట్లాడటం అనేది నాకు ఒక సరదా లేక ఉత్సాహం కాదు. నేను ఒక్కోసారి మాట్లాడుతుంటాను, ఒక్కోసారి మాట్లాడను. నేను మాట్లాడటం లేక మౌనంగా ఉండటం, ఈ రెండు కూడా సందర్భం మీద ఆధారపడి ఉంటాయి, నా మీద కాదు. మాట్లాడవలసిన సందర్భం వస్తే నేను మాట్లాడుతున్నట్లు గమనిస్తూ ఉంటాను. ఇతర సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నట్లు గమనించను. రెండు నాకు ఒకటే. ఇక్కడ మహారాజు గారు భాషని కొంచెం తిప్పి తిప్పి చెప్పారు. దీని అర్థం ఏంటి? మాట్లాడతాను, మాట్లాడను, ఈ రెండు నాకు సంబంధం లేదు. సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటే దానికి నేను సాక్షిని, ఒక్కోసారి మాట్లాడకుండా ఉంటే దానికి నేను సాక్షిని. నేను మాట్లాడుతున్నాను అని అనుకోను అన్నారు. సాక్షి లేకపోతే అకర్త భావం. తరువాత నా భావం ఏంటంటే, ఆకాశంలో, కాలంలో అంటే దేశకాలాల్లో ఏం జరిగినా అదంతా నాకే జరుగుతోంది అని. అన్ని అనుభవాలు నా అనుభవాలే, అన్ని రూపాలు నా రూపాలే. ఇది ఒక రకంగా చెప్పడం అండి. అంతా నేనే అన్నప్పుడు అన్ని కనపడుతున్నాయి. ఎట్లా? అన్నీ నేనే అన్నట్లు. తప్ప అంటే తప్పు కాదు, ఒక్కటి మాత్రం నేను అంటే తప్పు. అన్నీ నేను అనొచ్చు, లేక ఏది నేను కాదు అనొచ్చు. అందువల్ల ఒకసారి అట్లా చెప్తూ ఉంటారు, ఒకసారి ఇట్లా కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పారు? అన్ని రూపాలు నావే, ఎక్కడేం జరిగినా నాకే జరుగుతున్నట్లు అన్నారు. మళ్ళీ దాన్ని కొంచెం కలిపారు. నిజానికి అసలు ఏమీ జరగటం లేదు, భూతకాలం లేదు, భవిష్యత్తు లేదు, అన్ని ఊరికే కనిపిస్తున్నాయి. నిజానికి ఏమీ లేదు. ఇదండి, భాషని రకరకాలుగా చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే అది చెప్పడానికి అసంభవమైనటువంటి విషయం. మరి ఎందుకు చెప్పాలి అంటే, ఇట్లా రకరకాలుగా చెప్తే గానీ వినేవాళ్ళకి అర్థం కాదు. ఇట్లా రకరకాలుగా చెప్తే వినేవాళ్ళు వాటిని గురించి మననం చేసి, ఆలోచించి, విచారణ చేసి, వాళ్ళు స్వయంగా దాని అనుభవాన్ని పొందితే అప్పుడు చక్కగా అర్థమవుతుంది. మాటలు అనేవి ఊరికే సూచనలు. తరువాత ఒక సాధకుడికి ఉపదేశం ఇస్తున్నారు. జాగ్రత్తగా ప్రతిక్షణం మారిపోతూ ఉండే నీ ఆలోచనలని, జీవితాన్ని, భావాలని గమనిస్తూ ఉండు. వాటి వెనక ఉండే అభిప్రాయాలు, వాసనలు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వు ప్రస్తుతం ఉన్న బుడగని పగలగొట్టినట్లు అవుతుంది. ఒక కోడి పిల్ల గుడ్డులో నుండి బయటికి రావటానికి ఆ డిప్పను లోపల నుంచి పొడుస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో అది పగులుతుంది, పిల్ల బయటకు వస్తుంది. ఆ పోలికి చెప్పారండి.
నీ మనసునే గమనిస్తూ ఉండు. ఇదేమిటి ఇది ఎట్లా వచ్చింది, నేనెవరు, ఏంటి అసలు ఈ ఆలోచన, ఆ ఆలోచన మూలమేంటి, దానికి మూలమేంటి, ఇట్లా రకరకాలుగా ప్రశ్నించుకుంటూ ఉంటే దేంతో పోల్చారది? కోడి గుడ్డులో తయారుగా ఉన్న పిల్ల ఆ డిప్పను పొడిచి బదులుగొట్టి బయటికి రావటం లాగా. ఇంకా చెబుతున్నారు, ఈ విషయాలని నీవు మనస్సు, బుద్ధి, హృదయం అన్ని వాటి మీద పెట్టి వాటి గురించే ఆలోచిస్తూ ఉండాలి, మళ్లీ ఆలోచిస్తూ ఉండాలి అని ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఇది ఆహారం వండటం లాంటిది. కొద్దిసేపు దాన్ని పొయ్యి మీద పెట్టాలి, అప్పుడే అది తయారవుతుంది. మహారాజు గారు ఏదో మాట్లాడుతూ అన్నారు, సాధు సత్పురుషులంటే దుఃఖాలను అధిగమించిన వారు. దాని మీద ఒక ఆయన ప్రశ్న వేస్తున్నాడు. సాధు సత్పురుషులంతా బాధలు పడ్డవారు మరొకరు ఉండరు అంటే ఏంటండి? ఆయన వాళ్ళంతకుముందు చేసిన తపస్సులు, కష్టాలు, అతి తీవ్రమైన సాధనలు అవన్నీ చూసో వినో అడుగుతున్నారు. వాడు చాలా బాధలు పడ్డారు అని. మహారాజు గారు దానికి అంగీకరించట్లా. వాళ్ళు చెప్పారా నీతో అట్లా మేము బాధపడ్డాము అని, లేక నువ్వే ఊహించుకొని చెప్తున్నావా? సాధుత్వం అంటే ప్రస్తుత క్షణంలో ఏదుంటే దాన్ని అంగీకరించగలగటం. అంటే సాధు సత్పురుషులకు కూడా బాహ్య దృష్టితో చూసినప్పుడు సుఖదుఖాలు రావచ్చు, బాధపడుతున్నట్టు అనిపించవచ్చు. ఉదాహరణకి రమణ మహర్షి గారు, నిసర్గదత్త గారు, రామకృష్ణ పరమహంస గారు, ఇటువంటి వాళ్ళు చాలా మంది క్యాన్సర్ వచ్చింది, బాధలు పడ్డారు. కానీ ఏం చూడాలి అక్కడ? వారు దానికంటే వేరుగా ఉన్నట్లు భావిస్తూ ఉంటారు, నాది నేను అనుకోకుండా. ఆ విషయాన్ని మహారాజు గారు చెప్పారు. తర్వాత ప్రపంచంలో మార్పులు తీసుకురావాలి, ఎట్లా ఎవరు బాధలు పడకుండా ఉండేటట్టుగా చేయాలి అని సంఘ సేవకులు లేక ప్రభుత్వాల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదండి. అది మహారాజు గారు చెబుతున్నారు, ఆత్మానుభవం కలిగిన వారే ప్రపంచానికి అతీతంగా చూడగలిగిన వారే ప్రపంచాన్ని మెరుగు చేయగలరు. భగవద్గీతలో చెప్తారు చూడండి, ప్రపంచం మారుతూ ఉంటుంది. మధ్య మధ్యలో నేను అంటే భగవానుడు వచ్చి సంభవామి యుగే మళ్ళీ వచ్చి పుణ్యాత్మలు రక్షించడం, పాపాత్మలు శిక్షించడం చేస్తూ ఉంటాను అని చెప్పాడు. అంటే ఒకసారి ఎవరో మహానుభావుడు వచ్చి ప్రపంచాన్ని ఉద్ధరించాడు అంటే అప్పటి నుంచి అట్లా ఉండిపోతుందని కాదు. మార్పు అనివార్యం. అవతార పురుషులు వచ్చినా సరే మార్పు జరిగి తీరుతుంది. మరి ఏ సహాయం చేయొద్దా అంటే ఆత్మజ్ఞుడు అంటే ఆ తనను తాను తెలుసుకున్నవాడు మాత్రమే కాస్తో కూస్తో సహాయం చేయగలడు. ఏంటి అంటే ఇంతకుముందు చెప్పారు, మళ్లీ మరొక సహాయం అక్కరలేకుండా చేయగలిగితే అది అసలైన సాయం. దీని అర్థమే వస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటమే. అయితే ప్రపంచం అందరికీ ఇచ్చేసేసి కదండి అని మళ్ళీ ప్రశ్న అడిగితే కుదరదు. ఎవరో కొందరికి ఇవ్వగలుగుతాం, అంతవరకు ప్రపంచాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. ఇంకా చెబుతున్నారు, నీవు ఇతరులకు సేవ లేక సహాయం చేయకుండా అడ్డుకునేవి నీ కోరికలు, భయాలే. నిజానికి ఇక్కడ నీకంటే వేరుగా ఎవ్వరూ లేరు. నిన్ను నీవు ఉద్ధరించుకుంటే అందరికీ సహాయం చేసినట్లే. ఇది శుద్ధ ఆత్మజ్ఞాన పద్ధతిలో చెప్పారండి. నిన్ను నీవు ఉద్ధరించుకుంటే అదే ప్రపంచమే లేదు, తెర మీద బొమ్మల్లాగా అన్నారు కదా ఇందాక.
ఎవరిని ఉద్ధరించాలి? ఇది యథార్థం. ఇది విని మళ్ళీ ప్రశ్న అడిగారు. అంటే ప్రపంచంలో ఎంతమంది ఏ రకంగా బాధపడుతున్నా నన్ను నిర్లక్ష్యంగా అటువైపు అసలు చూడకుండా ఉండిపోమంటారా? మహారాజు గారు చెప్తున్నారు, నీవు ఏం పట్టించుకోకుండా ఉంటావు అని కాదు. ఒక విషయం చూడు, ప్రపంచంలో మానవులందరూ ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తుంటే అది నిన్ను భోజనం చేయకుండా ఆపుతోందా? చూడండి, మహారాజు గారు ఘాటుగా సమాధానం. ఇంతమంది కష్టం 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 ఊరికే కబుర్లు చెప్తున్నావు గాని ఒక పూట భోజనం మానుకున్నావా వాళ్ళ కోసం అంటున్నారు. సాక్షి చైతన్యం అనేది నిర్లక్ష్యంగా కఠోర హృదయంతో ఉండేది కాదు. అందులో అవగాహన, దయార్ద్ర దృష్టి ఉంటాయి. ఇంతకుముందు కూడా మహారాజు గారు చాలాసార్లు చెప్పారు, దాన్నే ప్రేమ అన్నారు. కానీ ఎటువంటి ప్రేమ? అసంగం. ఆ సమయానికి నువ్వు కూడా వాళ్ళతో కలిసి బాధపడచ్చు, చేతనైతే బాహ్యంగా ఏమైనా సహాయం చేయొచ్చు. అదే బాధని రోజంతా, వారం అంతా, నెలంతా నింపుకొని బాధపడటం కాదు. ఆ క్షణంలో వచ్చింది ఆ బాధ, తనకు కూడా అనుభవించినట్లు అనిపించింది. తర్వాత ఇంకోటేదో వచ్చింది దాని మీద, ఇంకోటేదో వచ్చింది దాని మీద, అట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉండటమే. ఒకే దాన్ని పట్టుకుని బాధపడటం ఉండదు. అది తేడా. మరి లక్ష్యమా నిర్లక్ష్యమా అంటే ఆ సమయానికి దాని మీద ప్రేమ చూపించి చేయగలిగింది చేయొచ్చు. దీన్ని భగవద్గీతలో భక్తి అన్నారు. అద్వేష్ట సర్వభూతానం. దేని మీద ద్వేషం లేకుండా సమదృష్టితో చూస్తూ ఉండడమే భక్తి. తరువాత మహారాజు గారు అన్నారు, ఒక సందర్భంలో నేనెవరినో, అదే నేను ఏ భౌతికమైన, బాహ్యమైన లేక మానసికమైన స్థితులతో కలిసిపోయిన వాడిని కాను. అంటే శరీరం కాదు, మనస్సు కాదు, లోపల వచ్చే భావాలు కాదు. అంటే ఒక ఆయన ఎదురు ప్రశ్న మొహమాటం లేకుండా అడిగారండి. ఒక చిన్న ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరిగితే మీ సమదృష్టి అంతా కొట్టుకుపోతుందిగా అన్నాడు. అంటే బాగా చనువు ఉన్నవాడు కావాల అన్నాడు. మహారాజు గారు అన్నారు, విచిత్రమేమంటే అట్లా జరగదు. నేనుగానే ఉంటాను. అది నాకు కూడా ఆశ్చర్యమే. నేనంటే శుద్ధ చైతన్యం. ఏది జరుగుతున్నా సరే చురుకుగా గమనిస్తూ ఉండటం. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.